హలో ఫ్రెండ్స్, సో మేము పర్సనల్గా ఇప్పటి వరకు చేస్తున్న ట్రేడింగ్ యాక్టివిటీని అయితే కొంత టైం పాటు పాస్ చేయాలనుకుంటున్నాం. మేమైతే చేయకూడదు అనుకుంటున్నాం. రీసెంట్ డేస్లో పర్టికులర్గా రూల్స్ మార్చక ముందు, మార్చిన తర్వాత కూడా మార్కెట్లో ఒక మ్యానిపులేషన్ అనేది కొంత హెవీగా ఉందనేది నాకు ఈ మధ్య కాలంలో 4 ఇన్సిడెంట్స్ ద్వారా అర్థమవుతుంది. నేను ఒక డైరెక్షన్లో ఉంటున్నాను, నేను మా అన్నయ్య మేము ఒక వ్యూతో ఉంటున్నాం. ఆ వ్యూ జరుగుతుంది బాగుంది, అంతా బాగుంటుంది. సడన్ గా మార్కెట్ లో దానికి అగైనెస్ట్ గా మూవ్ ఉంటుంది. తర్వాత మళ్ళీ మేము అనుకున్న డైరెక్షన్ లోనే మార్కెట్ వస్తుంది. యూజువల్ గా సంవత్సరానికి ముందు వరకు కూడా ఎలా ఉండేదంటే మార్కెట్ ఒక 300-400 పాయింట్లు లేదంటే పర్సెంటేజ్ వైజ్ గా తీసుకుంటే ఒక 1% నిఫ్టీ పడాలంటే దానికి ఒక బిగ్ రీజన్ కావాల్సి వచ్చేది. ఎలక్షన్స్ రిలేటెడ్ గానా, లేకపోతే వార్ అనా, ఏదో సమ్ బిగ్ రీజన్, ఏదైనా ఒక బిగ్ వెయిటేజ్ ఉంటున్న కంపెనీకి బ్యాడ్ రిజల్ట్స్ అనా, ఏదో సమ్ బిగ్ రీజన్ కావాల్సి వచ్చేది. నిన్నటి మార్కెట్ ని మీరు అబ్జర్వ్ చేస్తే 300-400 పాయింట్స్ నిఫ్టీ పడుతుంది. అక్కడి నుంచి 600 పాయింట్స్ పెరుగుతుంది. బ్యాంక్ నిఫ్టీ సుమారుగా 1000 పాయింట్స్ పడుతుంది. 1400 పాయింట్స్ పెరుగుతుంది. నేను మార్కెట్ రిలేటెడ్ గా బులిష్ గా ఉన్నాను అని చెప్తున్నాను. రీసెంట్ టైమ్స్ లో షార్ట్ టర్మ్ లో కూడా బులిష్ గా ఉన్నాను. నాకు బ్యాంక్ నిఫ్టీ పరంగా పుట్స్ సెల్లింగ్ లో ఉన్నాయి. ఏది నేను సెల్ చేసినా, నేను ఎంత బులిష్ గా ఉన్నానన్నా మీకు నేను ఒక లాజిక్ చెప్తాను కదా, ఈ లెవెల్ కి బిలో రాందే నేను తీసుకోనని. బట్ నాది నిఫ్టీ అయితే బ్రేక్ అయ్యేది కాదేమో, బట్ నేను బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాను. నేను అనుకునే లెవెల్ బ్రేక్ అయింది కదా, నేను ఎగ్జిట్ అయ్యాను. మళ్ళీ నేనేం కాల్ సెల్ చేయలేదు, ఎందుకంటే నా వ్యూ బులిషే. నేను ఎండ్ ఆఫ్ ద డే వరకు వెయిట్ చేయాలనుకున్నాను. బట్ నా కళ్ళ ముందే 1000 పాయింట్లు అలా పడి మళ్ళీ 1400 పాయింట్లు పెరిగింది. ఇది ఒక ఇన్సిడెంట్ అని కాదు, లాస్ట్ లో 4 ఇన్సిడెంట్స్ జరిగాయి. నేనేమనుకున్నానంటే కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు కదా, ఈ మ్యానిపులేషన్ తగ్గుతుందేమో అనుకున్నాను. బట్ వోలటాలిటీ పీక్స్ లో ఉంటుంది. కిందకి పైకి వెళ్ళడం ఆప్షన్ సెల్లర్ గా 2 మంత్స్ డిస్టర్బ్ చేస్తుంది. ఆ సెకండ్ మూవ్ మేము అనుకున్నట్టే జరుగుతుంది, కానీ ఫస్ట్ మూవ్ ఏదైతే ఉందో అది మా స్టాప్ లాస్ లో తీసుకెళ్లిపోతుంది. అంటే లాస్ అయిన దానికి కూడా మనకి రీజన్ అర్థం కాదు. ఆ నెక్స్ట్ మూవ్ మందే, కానీ ఆ ఫస్ట్ మూవ్ మంది కాదు. సరే, ఇలా జరుగుతున్నాయి కదా మ్యానిపులేషన్స్, పడుతుంటే మరి వెయిట్ చేద్దాం, ఎండ్ ఆఫ్ ద డే వరకు వెయిట్ చేద్దాం, మ్యానిపులేషన్ ఏమో ఇది అని అనుకొని స్టాప్ లాస్ తీయకుండా ఉందాం అంటే అక్కడి నుంచి ఇంకో 1000 పాయింట్లు పడితే ఇంకా గ్రేట్ ఇంపాక్ట్ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ థింకింగ్ అనేది మాకు చాలా టైం బ్యాక్ నుంచి మాకు అర్థం కావట్లేదు. ఇలాంటి వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి, ఓవర్ నైట్ కాదు, ఇంట్రాడేలోనే వస్తున్నాయి, ఎలా హ్యాండిల్ చేయాలన్న దాని రిలేటెడ్గా ఎన్నో ప్రయత్నించాం, ఏవేవో చేయడానికి ప్రయత్నించాం, హెడ్జెస్ పెట్టడానికి ప్రయత్నించాం, వేరే థింగ్స్ రిలేటెడ్గాను, చాలా వాటి రిలేటెడ్గాను పర్మిటేషన్ కాంబినేషన్స్లో చూసాం మేము చాలా. బట్ అల్టిమేట్గా దాని అన్నీ కూడా మమ్మల్ని సైకలాజికల్గా ఇంపాక్ట్ చేస్తున్నాయి. కానీ ఆ ఒక్క ఈవెంట్స్ వస్తున్నప్పుడు, కిందకి వెళ్ళిపోతున్నప్పుడు మనం ఏ అడ్జస్ట్మెంట్స్ చేస్తున్నాం, వీటి రిలేటెడ్గా చేస్తున్నాం, మొత్తంలో కూడా మాకు ఇప్పటికైతే క్లారిటీ రాలేదు. సో ఈ పాయింట్ ఆఫ్ టైం ఇంకా ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అవ్వలేదు, మనం డిసెంబర్లోనే ఉన్నాం. సో స్టిల్ మనకి జనవరి ఉంది, ఫిబ్రవరి ఉంది, మార్చ్ ఎండింగ్ వరకు ఉంది. అంటే సుమారుగా ఒక 3.5-4 మంత్స్ టైం ఉంది. మేము ఆల్మోస్ట్ ఈ పాయింట్ ఆఫ్ టైం కే 20% ఆఫ్ అవర్ క్యాపిటల్ లాస్ అయ్యాం. రీసెంట్ ఫ్యూ ఇన్సిడెంట్స్, నిన్నటి ఈ ఇన్సిడెంట్ ని ఒకసారి చూడండి, బ్యాంక్ నిఫ్టీకి పెడుతున్నాను, దీంతో లాస్ అయ్యాం. సో ఇది డిసెంబర్ అంతా ఉంది కదా, జనవరి అంతా ఉంది కదా, ఫిబ్రవరి అంతా ఉంది కదా, మార్చ్ అంతా ఉంది కదా, ఏదో ఒక రకంగా రికవర్ చేసేద్దాం అనుకుంటే రిస్క్ తీసుకునే అవకాశం మాకు ఎక్కువ ఉంది అనిపించి మేము ఇంకా దాని రిలేటెడ్ గా మేబీ రైట్ జరిగితే బాగానే ఉంటుందేమో, బట్ ఒకవేళ రాంగ్ జరిగితే అది ఇంకా ఇంపాక్ట్ చేస్తుంది కదా. అయినా నేను చెప్పేది కూడా మీకు అది కాదు కదా. లాస్ అయినప్పుడు ఆగండి, బ్యాక్ రండి, పేపర్ ట్రేడ్ చేయండి, అబ్జర్వ్ చేయండి, ఎక్కడ రాంగ్ అవుతున్నారో తెలుసుకోండి, ఏమేమి చేస్తే బెటర్ అవుతారో తెలుసుకోండి. రియల్ మనీని మార్కెట్లో ఎక్కువ పర్సెంట్ ఏదైతే మనం లాస్ అయ్యేదానికంటే ఎక్కువ పర్సెంట్ పెట్టద్దనే కదా మేము అనుకుంది. ఎప్పటి నుంచో అనుకుంది కూడా సర్టైన్ లిమిట్, ఒక లిమిట్ అనుకుందాం, ఈ లిమిట్కి మించి వెళ్తుంటే మాత్రం ఎక్కడ రాంగ్ జరుగుతుందో తెలుసుకునేంత వరకు మళ్ళీ మార్కెట్లో వెళ్ళొద్దు అని. అది చాలా కష్టం యాక్చువల్గా లాస్ అయిన ట్రేడర్స్ కి తెలుస్తుంది. ఇది లాస్ అయినప్పుడు మన దగ్గర మిగతా క్యాపిటల్ కూడా ఉంటున్నప్పుడు దాని పెట్టి ఇంకా ఏదో ఒక రకంగా రికవర్ చేద్దాం అనుకుంటాం, కానీ ఆగడం చాలా కష్టం. ఎవరైతే ఇప్పుడు నేను ఇదంతా చెప్పాక మీరు లాస్ అవుతారు, మీరు ఇది అదే ఎవరైనా నెగిటివ్ గా చెప్పాలనుకుంటుంటే నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ వీడియో మేము చేయడానికి మీరు నా ప్లేస్ లో ఉన్నా సరే, నెగిటివ్ గా అనాలనుకుంటున్న వాళ్ళు నా ప్లేస్ లో ఉన్నా సరే ఈ వీడియో చేయరు. ఎందుకంటే దీని ద్వారా నాకు నష్టమే జరుగుతుంది, లాసే ఉంటుంది, ప్రాఫిట్ ఉండదు. మంచి పేరు కూడా అంటే వీళ్ళు గ్రేట్ అనేలా కూడా ఏం వెళ్ళదు. వీఆర్ డామేజింగ్ అవర్ ఓన్ ఇమేజ్. బట్ స్టిల్ నేను ఎందుకు చేస్తున్నాను తెలుసా, ఇప్పటికి కూడా మన వాళ్ళలో ఎవరైనా అంటే రీసెంట్ టైమ్స్ లో ఈ మ్యానిపులేషన్స్ జరుగుతున్నాయి, దాన్ని మేనేజ్ చేయలేకపోతున్నాం, కొద్ది రోజులు ఆపేద్దామా, లేకపోతే ఆపేద్దామా కంప్లీట్ గా అని డెసిషన్ తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్న వాళ్ళకి ఇది ఒక పుష్ ఇస్తుంది. ఎస్, మేము కూడా అదే థింక్ చేస్తున్నాం, మేము అది చేస్తున్నాం, మీరు కూడా ఒకవేళ మీకు ఇంపాక్ట్ ఉంటే మీరు అది చెయ్యొచ్చు అనేలా మీకు ఒక పుష్ ఉంటుంది అనే ఒక ఒపీనియన్ తో, మీకు కూడా యూజ్ అవుతున్న ఒక ఒపీనియన్ తో. అండ్ ఇది మీకు నిన్న నైట్ మేము అనుకున్నాం ఈ డెసిషన్, నిన్నే పొజిషన్స్ అంతా క్లియర్ చేసింది. ఈ రోజు వేరే వీడియో ఉంది, అంటే నా దగ్గర ఉంది కంటెంట్ అంతా, నెక్స్ట్ వీక్ పెడతా. నాకు మనసు రాలేదు, మనం రేపు మండే మార్కెట్ లో ట్రేడ్ చేయట్లేదు. ఇది ఎవరికి తెలియాలి, మెయిన్ గా మన వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే మనం ట్రేడ్ చేస్తుంటాం,
వీళ్ళు చేస్తుంటారులే అనే ఒక ఒపీనియన్తో ఉంటారు. కాదు, మనం చేయకపోతున్న ఫస్ట్ డేకి ముందే మన వాళ్ళకి తెలియాలి మనం ఈ డెసిషన్ తీసుకున్నామని. అండ్ ఈ విషయం నాకు తెలిసి మా ఇంట్లో కూడా మేము క్లియర్గా చెప్పలేదు, ఇలా లాస్ అయ్యాం, ట్రేడింగ్ ఆపుతున్నాం. బికాస్ ట్రేడింగ్ చేస్తున్న దాని రిలేటెడ్గాను వాళ్ళకి పట్టింపు ఏం లేదు, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అనే దాని రిలేటెడ్గా తెలియదు. కాబట్టి ఇది మా వాళ్ళతో కూడా డిస్కస్ చేయలేదు, ఇంట్లో వాళ్ళతో కూడా. బట్ మీతోనే చెప్తున్నాను ఫస్ట్, ఎందుకంటే ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ ద జర్నీ మీరు నాతో కంటిన్యూస్గా ట్రావెల్ చేస్తూనే ఉన్నారు, మీకు ప్రతి దాని రిలేటెడ్గా అప్డేట్స్ చెప్తూనే ఉన్నాను. మంచి ఉన్నప్పుడు మోస్ట్లీ మనకి చప్పట్లు కొట్టే వాళ్ళు మన చుట్టూ ఉంటారు, బట్ రాంగ్ అయినప్పుడు నెగిటివ్ ఉంటుందని తెలుసు, దాన్ని ఫేస్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. బట్ దాన్ని హైట్ చేసి అయితే నేను గుడ్గా పోర్ట్రే చేసుకోవాలని అయితే అనుకోవట్లేదు. చాలా ట్రై చేసామండి, చాలా అంటే చాలా. కానీ ఏం జరుగుతుందో మాకు ఒక క్లారిటీ అయితే ప్రెసెంట్ రావట్లేదు. ఎందుకలా ఏ రీజన్ లేకుండా సడన్ గా ఒక 1000 పాయింట్స్ పడి సడన్ గా 1400 పాయింట్స్ ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, యాక్చువల్ గా 7-8 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అందులో 3-4 ఇన్సిడెంట్స్ దగ్గరగా నేను సేఫ్ అయ్యాం. 4 ఇన్సిడెంట్స్ దగ్గరగా మాత్రం మాకు ఎంత కంటి ముందు ఆ పెద్ద లాస్ ఉంటున్నా యాక్సెప్ట్ చేయాలి. రూల్స్ మేము ఫాలో అవ్వకపోతే, మేము కూడా ఫాలో అవ్వకపోతే అది ఇంకా ఈ రకంగా చాలా స్టార్టింగ్ ఆఫ్ ద డేస్ లో చెప్పాను కదా, చాలా టైం స్టార్టింగ్ ఆఫ్ ద డేస్ లో మేము లాస్ అయ్యాం ట్రేడింగ్ స్టార్ట్ చేసినప్పుడు. బట్ ఆ లాస్ డిఫరెంట్, మాకు అర్థం కాక ఏం చేస్తున్నాం క్లారిటీ లేక. బట్ ఇప్పుడు అలా కాదు, సెకండ్ మూవ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మాదే. పడిన తర్వాత పెరగడమా, లేకపోతే పెరిగాక పడ్డమా, ఏదైనా షార్ట్ టర్మ్ వ్యూ నేను చెప్తూ ఉంటానా, అందులో సెకండ్ నాదే ఉంటుంది. కానీ ఫస్ట్ది ఎందుకు జరిగిందో తెలియట్లేదు. ఆ ఫస్ట్ది స్టాప్ లాస్ కొట్టేంత దూరం వెళ్తుంది. సో నేను బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా చూడడానికి ప్రధానమైన కారణం, నిఫ్టీలో వీక్లీస్ ఉన్నాయి, వీక్లీస్ నిఫ్టీకి పెట్టేశారు, మ్యానిపులేషన్ నిఫ్టీలో ఎక్కువ జరుగుతుందేమో, బ్యాంక్ నిఫ్టీ తక్కువ ఉంటుందేమో అని బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళాను. బట్ చాలా ఇంపాక్ట్ అండి అది. సో కొంత టైం అయితే పాస్ చేయాలనుకుంటున్నాం. అండ్ ఇది ఫస్ట్ మీతోనే చెప్పాలని అనిపించింది, సో కాబట్టి చెప్తున్నాం. సో ఎవరైనా ట్రేడర్స్ ఎవరైనా ఉండి మీకు ఏమైనా ఇన్సిడెంట్స్ రీసెంట్ టైమ్స్లో ప్యూర్ మ్యానిపులేషన్స్, వీటి వల్ల పడ్డం పెరగడం, వీటి వల్ల ఎవరైనా డిస్టర్బ్ అయ్యి ఏదైనా ఆపాలనుకుంటున్నా ఆపండి. ఇన్ఫ్లుయెన్సర్స్ ఒకవేళ ఎవరైనా మీకు ఈ విషయం రిలేటెడ్గా అంటే మమ్మల్ని ఎవరైనా అంటున్నా సంథింగ్ ఉంటున్నా, దే హ్యావ్ ద రైట్. లాస్ అయ్యాం కాబట్టి వాళ్ళ కంప్లీట్ రైట్ ఉంటుంది. అండ్ మీరు ఎవరైనా వెయిట్ చేద్దాం, ఎంతవరకు వెయిట్ చేద్దాం అని ఆలోచిస్తుంటే నా సజెషన్ అయితే ఇప్పటికీ కొన్ని కొత్త FNO రూల్స్ అయితే అప్లై అవుతున్నాయి. అది డిసెంబర్కి మనకి కొంత ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది, బట్ మేజర్ ఇంపాక్ట్ జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకొక సెట్ ఆఫ్ రూల్స్ అప్లై అవుతాయి, మార్చ్కి ఒక క్లారిటీ వస్తుంది. సో మినిమం మార్చ్ వరకు అయితే నేను మినిమం చూడాలనుకుంటున్నాను. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం గ్రౌండ్లో ఉంటే మనకి చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాదు. ఒకసారి గ్రౌండ్ బయటకు వెళ్ళి అసలు ఏం జరుగుతుంది అనేది ఒకసారి రీక్యాప్ వేసుకొని, ఏ లాస్లు ఎప్పుడెప్పుడు వచ్చాయి స్ప్రెడ్ చేసుకొని, ఇప్పుడు ఏం చేస్తుండొచ్చు, అక్కడ ఏ సినారియోస్ ఫాలో అయి ఉండొచ్చు, ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఎలా ఉండేది, డ్రాడౌన్ ఎలా తగ్గించుండొచ్చు, ఎలా బెటర్ అయి ఉండొచ్చు, దీని మీద మా అన్నయ్య కంప్లీట్ గా వర్క్ చేస్తారు. సో నాకు కూడా ఇది కొంచెం ఎమోషనల్ గా ఇంపాక్ట్ చేసింది. చాలా వీడియోస్ నేను అనుకున్నవి కూడా దీని మీద ఉండిపోవడం. ఒకప్పుడు అంత స్టేబుల్ గా ఉంటున్నప్పుడు మా అన్నయ్య ఒకరే చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ రీసెంట్ వోలటాలిటీలో నేను కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉండడం, ఎలా అయినా దాన్ని బెటర్ చేయాలనుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు దాని మీదే డ్రైన్ అయిపోవడం, మొత్తం డ్రైన్ అయిపోవడం, ఈవినింగ్ ఇంకా న్యూస్ వీడియో అవ్వడం, షార్ట్స్ చేయలేకపోవడం, ఇచ్చిన కమిట్మెంట్స్ నేను పూర్తి చేయలేకపోవడం ఛానల్ రిలేటెడ్ గా. అటు నుంచి ఒక ప్రెషర్ ఉంటుంది, మన వాళ్ళు కామెంట్ సెక్షన్ లో ఇది చెయ్యాలి కదన్నా, ఇది ఎప్పుడన్నా, టైం ఎక్కడ, ఎప్పుడు చెప్తావు అని అంటున్న ప్రతిసారి ఆ పాయింట్ లో నేను వేరే ఫేజ్ లో ఉండింటాను. బట్ స్టిల్ నాకు కొన్ని నెలలు నేను టైం తీసుకుంటే మా అన్నయ్య దాని రిలేటెడ్ గా సార్ట్ అవుట్ చేసుకోవడానికి, నాకు ఛానల్ రిలేటెడ్ గా నేను చెప్పిన కమిట్మెంట్స్ రిలేటెడ్ గా నాకు చెప్పడానికి టైం ఉంటుందనే ఒక ఒపీనియన్ తో ఈ స్టెప్ అయితే తీసుకుంటున్నాను ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ఎవ్రీవన్. అండ్ ఇదంతా మ్యానిపులేషన్స్ అన్ని జరుగుతున్నది FNO లో. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో, ఈ సేమ్ పాయింట్ ఆఫ్ టైంలో ఈక్విటీ రిలేటెడ్ గా మాత్రం చాలా మంచి అడ్వాంటేజ్ అయితే మాకు వచ్చింది, చాలా మంచి లాభాలు అయితే ఉన్నాయి ఈక్విటీ పరంగా, స్టాక్స్ పరంగా. బట్ ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో మాత్రం సంథింగ్, అంటే రీటైలర్స్ ని కాదు, రీటైలర్స్ కంటే ఇంకొంచెం పెద్దవాళ్ళని ట్రాప్ చేస్తున్నారు. అంటే అప్పటి వరకు ఏం జరిగేదంటే రీటైలర్స్ ఆప్షన్ బయర్స్ ఎక్కువగా ఆప్షన్ బయింగ్ చేస్తుంటారు, సెల్లర్స్ వాళ్ళని క్యాప్చర్ చేయొచ్చు, ఎక్కువ వాళ్ళ దగ్గర ఉన్న ప్రాఫిట్ సెల్లర్ కి వెళ్తాయి అనే సినారియో ఇది. ఇప్పుడు ఏం జరుగుతుంది అనిపిస్తుంది అంటే, ఈ చిన్న ఫిష్ ని పెద్ద ఫిష్ తింటుంటే ఈ పెద్ద ఫిష్ ని ఇంకా పెద్ద ఫిష్, ఇంకా కొన్ని 100 crores 1000 crores 2000 crores ఉంటున్న వాళ్ళు వీళ్ళ స్టాప్ లాస్లు అంటే లాజికల్ గా, ఇక్కడ యాక్చువల్ గా నేను లాజికల్ గా ఉండే లెవెల్ కంటే ఇంకొంచెం తీసుకుంటాను, 0.2% 0.3% ఇంకా కిందకి వెళ్తాను. అది కూడా కాదు, ఇంకా దానికంటే 0.5% కిందకు వచ్చి మరి చాలా వెల్ స్ట్రక్చర్డ్ గా ప్లాన్ చేస్తున్నట్లయితే అనిపిస్తుంది. మీరు చూసే ఉంటారు జైన్ స్ట్రీట్ అని. అండ్ రీసెంట్ గా ఒక IIT చదువుతున్న పిల్లాడిని, IIT కంప్లీట్ చేసిన వాడిని 4 crores అబోవ్ శాలరీ ఇచ్చి పెట్టుకున్నారు జైన్ స్ట్రీట్ అనే వాళ్ళు. వీళ్ళు మంచి లాభాలు సంపాదిస్తున్నారు గ్లోబల్ గా. వాళ్ళు ఇండియా టార్గెట్ చేయట్లేదు కానీ గ్లోబల్ గా చాలా కంట్రీస్ ని టార్గెట్ చేస్తున్నారు, అందులో ఇండియా కూడా ఉంది. దీంతో వీళ్ళు ఒక బిగ్ మూవ్స్ తీసుకొస్తున్నారు, పైకి కిందకి అటు ఇటు తిప్పుతున్నారు. ఇంట్రాడేలోనే జరుగుతుంది మళ్ళీ అది. అండ్ నేను జనరల్ గా మన వాళ్ళని ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళని అడగాలనుకుంటుంది, మీరు ఈ రీసెంట్ టైమ్స్ లో మన ఛానల్లో
డిస్కస్ చేసిన కానీ అది ఇంకేమైనా మాట్లాడిన వాటి రిలేటెడ్ గా కానీ మీరు ఏమైనా స్ట్రాటజీస్ ఫాలో అవుతూ అవి మీకు బెటర్ గా వర్క్ అవుతున్నాయి అని మీరు అనుకుంటుంటే అది కామెంట్ సెక్షన్ ఒకసారి చెప్పడానికి ప్రయత్నించండి. బికాస్ మేము ఈ రీసెంట్ టైమ్స్ లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంపాక్ట్ అయిన ప్రతిసారి మేము డైరెక్షనల్ గా ఉన్నాం, ఒక డైరెక్షన్ లో ఉన్నాం. బ్యాంక్ నిఫ్టీ నేను బులిష్ గా ఉన్నాను, పుట్ సెల్ చేశాను ఎడదామని 53,000 దగ్గర ఉన్నది. సో మోస్ట్లీ మేము డైరెక్షనల్ గా ఉన్నాం. ఈ స్ట్రాడిల్స్, ట్రాంగిల్స్ ఇతర స్ట్రాటజీస్ బికాస్ అవి న్యూట్రల్ స్ట్రాటజీస్, కొంత రిస్క్ తక్కువ ఉండే స్ట్రాటజీస్ కాబట్టి దాంట్లో రివార్డ్ కూడా తక్కువ ఉంటుంది. బట్ డైరెక్షనల్ దాంట్లో మంచి రివార్డ్ ఉంటుంది. సో మేము వాటిని ఎక్కువ ఫాలో అవుతున్నాం. ఒకవేళ ఈ నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీస్ ట్రాంగిల్ కానీ స్ట్రాడిల్ కానీ అది ఇంకేదైనా మీరు ఒకవేళ రూల్స్ ఏమైనా చేంజ్ చేసావా మీకు వర్క్ అవుతున్నాయని మీరు అనిపించిన ఒకసారి కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో దట్ మేము వాటిని ఇన్పుట్స్ గా తీసుకొని మేము ఇప్పుడు కంప్లీట్ గా ఆఫ్లైన్ లో బ్యాక్ టెస్ట్ మోడ్ లోనే ఉంటాం కాబట్టి, ఆఫ్లైన్ ఇన్ ద సెన్స్ రియల్ అకౌంట్ లో కాకుండా ఈ బ్యాక్ టెస్ట్ చేసుకుంటున్న అకౌంట్ లో ఉంటాం కాబట్టి వాటిని మేబీ ఏదైనా ఇన్పుట్స్ గా తీసుకొని మేము వర్కౌట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాం. నెక్స్ట్ ఒకవేళ ఏదైనా చేస్తున్నా ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ మాకు ఈ మొత్తం ప్రాసెస్ లో మా స్టడీలో మాకు ఏమైనా అర్థమై దాని ద్వారా మేము ప్రొసీడ్ అవుతున్నా, ఇంకేం జరుగుతున్నా సరే నేను మీకు అది డెఫినెట్లీ ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ ఎవరైనా నెగిటివ్ గా ఏదైనా అనాలనుకుంటున్నా వెల్కమ్ అండి, కంప్లీట్ గా వెల్కమ్. బట్ ఒక సెన్సిబుల్ గా ఒక స్ట్రక్చర్డ్ గా మాట్లాడడానికి ప్రయత్నించండి. సరే, మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.